ఆదివాసి అడవి బిడ్డల బతుకు తామరాకు మీద నీటి బొట్టు తీరుగానే అవుతున్నది. ఎప్పుడెప్పుడు రాగమైతాయో ఎప్పుడెప్పుడు రోగం అవుతాయో తెలియకుంటున్నది. కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం టేకులపల్లి అని ఊర్లుండే నాగేశ్వరరావు అనే రైతు పోడు భూముల్లో వేసుకున్న పచ్చటి పత్తిని ఫారెస్ట్ వాళ్ళు రాత్రే పీకేసిండ్రట. వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయో ఏమో. బీడు పడ్డ భూమి సాపు చేసి ఇత్తనాలు కొనుక్కొచ్చి ఎరువుల కోసం తిప్పల పడి ఎంత కష్టం చేస్తే పత్తి చేను ఎత్తు పెరుగుతుంది చెప్పుండ్రి. పొద్దున్నప్పుడైతే ఆదివాసి రైతులు యుద్ధం చేస్తారని దొంగల తీరుగా చేను చెలకల మీద పడి ఆరుగాలం చేసిన చేతనాగం చేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిండ్రు. అయ్యో దేవుడా, మా నోటికాడ ముద్దను మన్నుపాలు చేసిండని ఏడుస్తున్నారు. అంతగానం ఫారెస్ట్ భూమిలో వ్యవసాయం చేస్తే ఫస్ట్ ఆపాలి, కానీ ఇట్లా చేను పెరిగినాక పంట చేతికి వచ్చే టైంకి పాడు చేస్తారా? వేలకు వేలు పెట్టుబడి పెట్టినాం, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారు. ధర్నా చేస్తుంటే పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అటు దిక్కొచ్చిండ్రు. పాపం రెక్కల కష్టంతో పెంచుకున్న చేనును ఆగం చేసిండ్రని ఎమ్మెల్యే కాలు మొక్కిండ్రు. గుండెలు అవిసిపోయేటట్టు ఏడ్చిండ్రు. అయ్యా మాకు న్యాయం చెయ్యుండ్రయ్యా అని మొత్తుకున్నారు. ఎంతటి కష్టం వచ్చిందో చూడుండ్రి. ఆదివాసి బిడ్డలకు 100 ఏళ్ళు అడవిని నమ్ముకునే బతికిండ్రు. భూములు జాగాలు సంపాదించుకోకుండా ఆకులాల మళ్ళీని బతికిండ్రు. ఇప్పుడు అదే అడవిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు గీ తీరుగా తిప్పలా పెడుతున్నారు. పాపం గిసొంటి ఆదివాసి అమాయకుల బతుకులు ఎట్లనో ఏమో. కయ్యం లేని పార్టీని కాంగ్రెస్ అనరు, ఇయ్యం లేని మనిషిని సుట్టమనరు అనేది వెనకటి నుంచి వస్తున్న మాట. కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, గొడవలు, జగుడాలు, కొట్టుకునుడు, తిట్టుకునుడు, కాలు పట్టి కింది గుంజుడులు ఉంటాయి. అసోంటి పార్టీలు ఇప్పుడు బీర్లైలయ్య రూపంలా లొల్లి బీరు వంగినట్టే వంగుతున్నది. మందుల సామేలు మంటై మండుతున్నాడు. ఐలయ్య పేరు చెప్తే అదే ముచ్చట మీద ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా డిసిసి అధ్యక్షుడు గాని చైర్మన్ గాని మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిలి పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఉన్న మదర్ డైరీ అధ్యక్షునికి ఎన్నికలు జరుగుతున్నాయట. బీర్లైలయ్యకు సుట్టపోడైన బీఆర్ఎస్ పార్టీ లీడర్ను గెలిపియాలని చూస్తున్నాడట. అట్లెట్లా చేస్తాడు? ఇదేం పద్ధతి? సుట్టమైతే ఇంటికి పిలిచి దావతీయుండ్రి. బీర్లైలయ్య బీర్లు పోసి కడుపు సల్ల చేసినా నేనేమనను గాని నా నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కోటు వేపిస్తే ఎట్లా? అసొంటి పని కాంగ్రెస్ పార్టీని బొందబెట్టినట్టు కాదా అని అంటున్నాడు. ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటేనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి మాట్లాడిండు. నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది? కాంగ్రెస్ ఓట్లు లేదన్నా, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది? ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు. లే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా, నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది. ఈ 2 జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా 11 ఓట్లు ఉంటాయన్న. తర్వాత 288 ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క. నాకు 10 ఓట్లు, లేకపోతే బీర్లైలయ్య గారికి 130 ఓట్లు, ఇవన్నీ ఇట్లా అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా ఖండించాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తారని కూడా చెప్పిన నేను. మనం గెలవాల్సిన కాడ ఇంకెవరినో గెలిపించే పనులు చేసుడేందన్నా అని కోపానికి వస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుకుంటా. బీర్లైలయ్య సుట్టపోని గెలిపించేదానికి దానిలాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం కావాలన్నట్టు ఫైర్ అవుతున్నాడు. మరి దీని మీద ఎంత బీర్లైలయ్య చీల్డు బీర్లు తీరుగా కూలుగుంటాడో, ఊపి మూత తీస్తే బుస్సున వంగినట్టు బుస కొడతాడో సామేల మీదిగా చూడాలి.